బతికినోళ్ళం ఎంకన్నా గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అని మళ్ళా పాటలు పాడుతురు కదా ఊర్ల పొంటి జనాలు. మన రాష్ట్రం మనకు వచ్చినాక పారిపోయిన నీళ్ళ కష్టాలు మళ్ళా తీసుకొచ్చింది కదా మన చక్కదనాల కాంగ్రెస్ సర్కారు. ఏదో సర్కారును బద్నాం చేయాలని కాదు, జరుగుతున్నాయి బట్టే చెప్తున్నాం. నమ్ముతలేరా? అయితే ఇటు చూడు. వారేవ్వా ఏం ఆలత అయిపోయింది రైతుల బతుకు. ఎన్నడన్నా చూసి తగ్గిస్తుంటే రోజులు ఈ 10 ఏళ్ళల్లా ఏడి కాడికి నెర్రలు వాసింది భూతల్లి. అటు వానలు రాక ఇటు సర్కారు సాగునీరు అందియక ట్యాంకర్ల నీళ్లు తెప్పించి బిందెలు బకెట్లతోని పంటకు నీళ్లు పోస్తుర్రు. ఒక్కటా రెండా? మహబూబాబాద్ జిల్లా, జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు పేర్లు వెళ్తాయి. చెప్పి నా నోరు గుంచుతుంది కానీ ఈ నేను మీకు యాస్టకు వస్తుంది. కానీ తెలంగాణ అంతటా సాగునీటి కష్టాలు గీ తీర్లు ఉన్నాయి. అంటే తాగునీరు కష్టాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం అనుకోర్రి. కానీ ఈ పంట పొలాలకి గిట్ల బిందెలతోని నీళ్లు పోసుడు ఇచ్చింత్రం అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ పాలనలో ఉండేనట గిసొంటి రోజులు. మళ్ళా అన్నట్టే కాంగ్రెస్ సర్కారు ఆ రోజులు తెచ్చి మస్తు మేలు చేస్తుందని తిట్లతోని ఘోరంగా మెచ్చుకుంటూ రైతన్నలంతా. ఏందో ఏమో పాపం రైతులకి కష్టాలు ఎన్నడు తీరుతాయో.